హలో అండి. హాయ్. సో, ఇవాళ మనం కాక్లియర్ ఇంప్లాంట్ గురించి మాట్లాడదాం. కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఏంటిది? అది ఎవరికి చేస్తారు? సో, కాక్లియర్ ఇంప్లాంట్ అంటే బేసికలీ బై బర్త్ పుట్టుకతో ఎవరికైతే చెవి వినిపించకుండా, దానివల్ల మాట రావట్లేదో వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక ఆప్షన్. హ్మ్. అందులో కూడా వాళ్ళకి టోటల్‌గా హియరింగ్ లాస్ ఉండాలి. ప్రొఫౌండ్ హియరింగ్ లాస్. ఓకే. సో, వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ చేయొచ్చు. సో, కాక్లియర్ ఇంప్లాంట్ చేసే కంటే ముందు ఫస్ట్ వీ డూ చైల్డ్‌ని ఎవాల్యుయేట్ చేయాలి. హ్మ్. అంటే నియోనేటల్ స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీ. హ్మ్. హ్మ్. పుట్టిన వెంటనే హాస్పిటల్‌లోనే వాళ్ళకి హియరింగ్ ఉందా లేదా అనేది అప్పుడే చెక్ చేయాలి. ఒకవేళ ఆ టెస్ట్‌లో వాళ్ళు పాస్ అవ్వకపోయినా, ఏదైనా ఇష్యూ ఉందని తెలిసినా కానీ, దెన్ మనం 3 మంత్స్ తర్వాత బ్రెయిన్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అని చేస్తాం. సో, అందులో వాళ్ళకి 2 వైపులు వినిపించట్లేదు అని తెలిస్తే, దెన్ మనము చైల్డ్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఓకే. 6 మంత్స్ ఆర్ 9 మంత్స్ ఏజ్‌లో బెరాని రిపీట్ చేయొచ్చు. హుహు. వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ అనేవి ఫిట్ చేస్తాం. సో, దానివల్ల వాళ్ళకి కొన్ని వర్డ్స్ కానీ, కొంత హియరింగ్ ఇన్‌పుట్ అనేది వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. అండ్ అలా హియరింగ్ ఎయిడ్ యూజ్ చేసినా వాళ్ళకి స్పీచ్ డెవలప్ అవ్వట్లేదు అంటే, దెన్ వీ క్యాన్ గో ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్. వాట్ ఏజ్ ఇస్ బెస్ట్ ఫర్ చైల్డ్? అంటే ఎవరు ఏ క్యాండిడేట్‌ని బెస్ట్‌గా సెలెక్ట్ చేసుకుంటారు ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్స్? కాక్లియర్ ఇంప్లాంట్‌కి అంటే వాళ్ళకి డయాగ్నోస్ బెరా 3 మంత్స్‌లో చేశాక బై 9 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి 10 గ్రామ్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ అండ్ 10 కేజీస్ బాడీ వెయిట్ ఉంటే మనం 1 ఇయర్ ఏజ్ వరకు చేయొచ్చు కాక్లియర్ ఇంప్లాంట్. హ్మ్. అది ఐడియల్ ఏజ్. సో, ఆ ఏజ్‌లో చేస్తే వాళ్ళకి స్పీచ్ అనేది నార్మల్‌గా వస్తుంది. లైక్ హ్మ్. ఎనీ అదర్ నార్మల్ కిడ్ వాళ్ళు అలా మాట్లాడతారు. ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళకి స్పీచ్ అనేది కొంత కొంత తగ్గొచ్చు. అంటే క్లారిటీ ఆఫ్ స్పీచ్, ఫైనల్ రిజల్ట్ అనేది కొంచెం తక్కువుండొచ్చు. హ్మ్. బట్ ఇట్ ఈస్ బెటర్ టు పెర్ఫార్మ్ బిలో 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్. హ్మ్. కానీ చాలామంది పేరెంట్స్ మేము తర్వాత చేయిస్తాంలే అని డిలే చేస్తా ఉంటారు గదా! అంటే టెస్ట్‌లో మనకు కన్ఫర్మ్డ్‌గా వీళ్ళకి 2 సైడ్స్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంది అని తెలిస్తే, హ్మ్. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డూ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. హ్మ్. ఒకవేళ మనకి మోడరేట్ హియరింగ్ లాస్ ఆర్ సివియర్ హ్మ్. లేదు, కొంచెం మోడరేట్‌గా ఉంది అంటే హియరింగ్ ఎయిడ్ దాంతోటి కూడా మేనేజ్ చేయొచ్చు. ఓకే. ఆహ్, బట్ ఇఫ్ ప్రొఫౌండ్ ఉంటే మాత్రం ఎర్లీగా చేయడమే బెటర్. 5 హ్మ్. ఇయర్స్ క్రాస్ అయ్యాక మనం చేసిన హ్మ్. ఫైనల్ రిజల్ట్ విల్ నాట్ బి గుడ్. హ్మ్. సో, ఇప్పుడు మీరన్నారు గదా! 5 ఇయర్స్ క్రాస్ అయినంక లేదంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు గూడా చేసుకుంటే 100% రిజల్ట్స్ ఒస్తాయా? అంటే బై బర్త్ ఉన్న వాళ్ళకి 5 ఇయర్స్ క్రాస్ అయ్యాక చేసిన రిజల్ట్ ఉండదు. బట్ హ్మ్. కొంతమంది పిల్లలకి మెనింజైటిస్ కానీ, లేకపోతే ఏదన్నా సడెన్ యాక్సిడెంట్ వల్ల లాస్ అయిన హియరింగ్, సడెన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని ఉంటుంది. దానివల్ల హియరింగ్ లాస్ వస్తే వాళ్ళకి తర్వాత చేసినా కానీ రిజల్ట్ ఉంటుంది. అంటే హ్మ్. వాళ్ళకి పుట్టిన తర్వాత సౌండ్ అనేది తెలియాలి. ఓకే. సో, సౌండ్ అనేది అసలు తెలియట్లేదు. అలానే వాళ్ళు బై బర్త్ నుంచి హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళైతే, వాళ్ళకి డిలేడ్ ఇంప్లాంట్ వల్ల హెల్ప్‌ఫుల్ ఉండదు. ఎందుకంటే బ్రెయిన్‌లో ఏదైతే హియరింగ్ ఏరియా ఉంటుందో, అది విజన్ తీసేసుకుంటుంది. హ్మ్. అంటే చూపు తీసేసుకుంటుంది. సో, ఆ ఏరియా ఆఫ్ బ్రెయిన్ అనేది విజన్‌కెళ్ళిపోతుంది కాబట్టి, మనం తర్వాత ఇంప్లాంట్ చేసినా గానీ వాళ్ళకి హియరింగ్ అనేది రాదు. ఓకే. అంటే సౌండ్ లోపలికెళ్ళినా దాన్ని అండర్‌స్టాండ్ చేసుకునే ఎబిలిటీ, మళ్ళీ స్పీచ్ సెంటర్‌కి సిగ్నల్ ఎళ్ళడం హుహుహుహు. అదంతా జరగదు. ఓకే. సో, మనము ఎర్లీగా చేస్తేనే విజన్ తీసుకోకముందే మనము ఇంప్లాంట్ చేయాలి. హ్మ్. అప్పుడే వాళ్ళకి స్పీచ్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, కాక్లియర్ ఇంప్లాంట్ అంటే దానిలో 2 పార్ట్స్ ఉంటాయి. హుహు. ఎక్స్‌టర్నల్ స్పీచ్ ప్రాసెసర్ అండ్ ఇంటర్నల్ రిసీవర్ స్టిమ్యులేటర్. హుహుహు. సో, స్పీచ్ ప్రాసెసర్ ఏమో చెవి వెనకాల పెట్టుకోవాలి. ఓకే. చాలామంది కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఇంప్లాంట్ కాబట్టి బయటికేమి కనిపించదు అనుకుంటారు. హుహుహు. బట్ కాక్లియర్ ఇంప్లాంట్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి లోపల పెడతాము. ఒకటి బయటికి కనపడుతుంది. ఓకే. సో, బయట ఉన్న పార్ట్ మనకు వినిపించే సౌండ్స్‌ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తుంది. స్పీచ్ ప్రాసెసర్ అంటారు. అండ్ ఒక మ్యాగ్నెట్ ద్వారా లోపలున్న రిసీవర్ స్టిమ్యులేటర్‌కి హ్మ్. సిగ్నల్‌ని పంపిస్తుంది. సో, ఆ రిసీవర్ స్టిమ్యులేటర్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అన్నిటిని లోపలున్న ఎలక్ట్రోడ్ కాయిల్‌కి ట్రాన్స్మిట్ చేస్తుంది. హ్మ్. ఎలక్ట్రోడ్ కాయిల్ అనేది కాక్లియా లోపల మనం ఇన్సర్ట్ చేస్తాం. అందుకని దాన్ని కాక్లియర్ ఇంప్లాంట్ అంటారు. ఓకే. సో, ఆ ఫ్రీక్వెన్సీ బేస్డ్ సౌండ్స్ అన్నీ బ్రెయిన్‌కి వెళ్తాయి. హ్మ్. త్రూ కాక్లియర్ నర్వ్. సో, కాక్లియర్ నర్వ్ ఉంటేనే మనం కాక్లియర్ ఇంప్లాంట్ చేయగలుగుతాం. సౌండ్ అనేది బ్రెయిన్‌కి రీచ్ అయ్యాక అక్కడి నుంచి స్పీచ్ సెంటర్‌కి
వాళ్ళకి అండర్‌స్టాండింగ్ అనేది వన్స్ దే స్టార్ట్ అండర్‌స్టాండింగ్ దోస్ సౌండ్స్ వాళ్ళకి స్పీచ్ సెంటర్‌కి సిగ్నల్ ఎళ్తుంది. అప్పుడు వాళ్ళు స్లోగా, గ్రాడ్యుయల్‌గా వాళ్ళు విన్న సౌండ్స్‌ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. వాళ్ళు సౌండ్ అనేది వినకపోతే దే కెనాట్ యూజ్ దేర్ వోకల్ మజిల్స్ టు ప్రొడ్యూస్ సౌండ్ ఇన్ సేమ్ వే. సో అందుకని ఒక డిజబిలిటీ వల్ల వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే హియరింగ్ లాసెస్ ప్లస్ స్పీచ్. ఓకే. కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టాక వీ హ్యావ్ టు దానికి ఒక 1 మంత్ వరకు వీ విల్ డూ ప్రోగ్రామ్స్లో పెడతాం డిఫరెంట్ మోడ్స్లో. సూచర్ రిమూవల్ తర్వాత 15 డేస్ తర్వాత ఇంప్లాంట్ని స్విచ్ ఆన్ చేస్తాం. స్విచ్ ఆన్ చేశాక దేర్ విల్ బి మ్యాపింగ్ సెషన్స్ వేర్ ఆ ఫ్రీక్వెన్సీ బేస్డ్ దానికి వాళ్ళకి మ్యాపింగ్ చేస్తారు. ఆ మ్యాపింగ్ చేశాక థెరపీ అనేది 3 ఇయర్స్ వరకు కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ ఇంప్లాంట్. సో కంటిన్యూస్గా అంటే డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఎట్ విచ్ వీఆర్ ఇంప్లాంటింగ్. ఇప్పుడు 1 year old చైల్డ్కి ఇంప్లాంట్ చేస్తే వీ మే హ్యావ్ టు కంటిన్యూ థెరపీ ఫర్ 1.5 year or 2 years. ఇఫ్ ఒక 4 year old చైల్డ్కి ఇంప్లాంట్ చేస్తే వీ మే హ్యావ్ టు గివ్ థెరపీ ఫర్ 2 years or 3 years థెరపీ ఇవ్వాలి. చైల్డ్ని ప్రోగ్రెస్ని బట్టి వీ హ్యావ్ టు, బట్ అట్లీస్ట్ 3 yearsకి అయితే చైల్డ్ పేరెంట్స్ షుడ్ బి ప్రిపేర్డ్ టు గివ్ థెరపీ ఫర్ 3 years. సో హౌ సేఫ్ ఇస్ ఇట్? పేరెంట్స్ భయపడతా ఉంటారు కదా. కాక్లియర్ ఇంప్లాంట్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్. అంటే మనం ఫస్ట్ వాళ్ళ వన్స్ చైల్డ్ డయాగ్నోస్ అయ్యాక లైక్ వీళ్ళకి బైలేటరల్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉందని తెలిసాక విల్ డూ సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ బ్రెయిన్. సో సిటీ టెంపోరల్ బోన్ చేస్తాం, దానిలో కాక్లియర్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అండ్ లోపల నర్వ్ ఎలా ఉంది అండ్ బ్రెయిన్ రిలేటెడ్గా చైల్డ్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అండ్ పీడియాట్రిషియన్ కూడా అసెస్ చేస్తారు బాడీలో అదర్ పార్ట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బికాస్ దీస్ ఆర్ ఆల్ జెనెటిక్ కండిషన్స్, డిసార్డర్స్. సో వేరే జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కార్డియాక్ కానీ కిడ్నీలో కానీ వేరే ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ అసెస్ చేసి కాక్లియర్ స్ట్రక్చర్ అంతా నార్మల్గా ఉంది అంటే సర్జరీ ఈజ్ వెరీ సేఫ్ అండ్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఇఫ్ కొంతమందికి కాక్లియర్ స్ట్రక్చర్ నార్మల్గా ఉండదు, అనోమలిస్ కాక్లియర్స్ ఉన్నప్పుడు రిజల్ట్ అనేది 100% అష్యూర్ చేయలేము. అండ్ వాళ్ళ అనామలీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి విల్ హ్యావ్ టు డిస్కస్ విత్ పేరెంట్స్ అండ్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దాట్.